జోషి గోపాల శర్మ. గతంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులుగా ఉన్నాం. ప్రస్తుతం వనపర్తి పురోహితుడిగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటిది కొద్దిగా మనోవేదనకు గురై ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, భారతదేశంలోనే కాక దేశ విదేశాల్లో కొనయాడబడేటువంటి దేవుడు కలియుగ వైకుంఠం అనేటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి. అయితే గతంలో ఎలా అనంటే చాలా విశేషంగా ఉండేటువంటిది. అంటే ప్రస్తుతం కూడా విశేషాలు ఏమీ తగ్గలేదనుకోండి. అయితే తెలంగాణ ప్రాంత సంబంధమైనటువంటి ఒక చిన్న అంశంలో మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకనంటే పరమ భక్తుడైనటువంటి విశేషమైనటువంటి శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు తన మనోవ్యధ కూడా అక్కడ వ్యక్తపరచడం జరిగింది. ఎందుకనంటే తెలంగాణ నుంచి వచ్చేటువంటి ఈ భక్తులందరికీ కూడా విశేష సౌకర్యాలు కల్పించాలి, కనీస సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఒక భావన వారు వ్యక్తపరిచారు. అలాగే ఇప్పుడు మనకు ఉండేటువంటి బిఆర్ నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి, వారికి అభినందనలు. ఎందుకు అనంటే వారు అన్ని తెలిసినటువంటి వ్యక్తి. ఆయనకు తిరుమల తిరుపతి తప్ప వేరే దేవుడు తెలియనటువంటి వ్యక్తి. వారు చాలా గొప్పవారు. అయితే వారికి విజ్ఞప్తి ఏమిటి అనంటే, గతంలో ఏ సిఫారసు లేఖలు తీసుకెళ్లినా కూడా విశేషమైనటువంటి స్పందన ఉండేటువంటిది. ప్రస్తుతం కూడా అది కొనసాగించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వారికి తెలియజేస్తూ, అలాగే ఎందుకంటే మాన్యులు చాలా గొప్పవారు, తెలంగాణలో విశేషమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారు. వారు ఎందుకనంటే వాళ్ళు చాలా విజ్ఞులు, చాలా గొప్పవారు. ఇలాంటి వాళ్లను పెట్టడం వల్ల ఇంకా ఇది అభివృద్ధి పథంలో ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో బిఆర్ నాయుడు గారిని ఇక్కడ చైర్మన్గా ఏర్పాటు చేశారు. దయచేసి వారికి విజ్ఞప్తి, గతంలో ఏ విధంగా కొనసాగిందో అలాగే కొనసాగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుతూ జై శ్రీరామ్.